ప్రైజ్ ది లార్డ్. మేము ఇంతకుముందు బెంగళూరులో ఉన్నామండి. చాలేళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యాము. దేవుని దీవెనకరంగా మాకు మంచి చర్చ్, మంచి పాస్టర్ అక్కడ దొరికారండి. అక్కడ మేము చర్చ్ వాల్యూ ఏంటి, పాస్టర్ వాల్యూ ఏంటి నేర్చుకున్నాం. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో కూడా మేము చాలా చర్చిలు వెతుకుతున్నాం అనమాట. అదే సాటిస్ఫాక్షన్ మాకు ఉండాలి, మంచి చర్చ్లో వించాలని అన్ని చర్చిలు ట్రై చేసాం చాలా నెలల వరకు. చివరిగా ఒకరోజు అనుకోకుండా కింద రెస్టారెంట్కి వచ్చినప్పుడు కింద బ్యానర్ చూసాము. అదేవిధంగా ఈ చర్చ్ కూడా ట్రై చేద్దామని వచ్చామండి. ఇంకా అప్పటి నుంచి తెలుసుకున్నాం, ఇదే చర్చ్లో సెటిల్ అయిపోయాము. మాకు మంచి చర్చ్ అంటే కేవలం బ్లైండ్గా వాగ్దానాలు, ప్రామిస్లు చేసేది కాకుండా, మీరు దీవెనలు పొందుకుంటారని గుడ్డిగా నమ్మించేది కాకుండా, మేమిద్దరం పాపంలో జీవిస్తున్నాం, మాలో ఉన్న పాపాలు, మాలో లోపాలు, తప్పులు ఎత్తి చూపించే చర్చ్ కావాలనుకున్నామండి. ఈ చర్చ్కి వచ్చాకే మేము సాటిస్ఫాక్షన్ పొందగలిగాము. చర్చ్లో పాస్టర్ గారి వాల్యూ, రోల్ ఎంతగానో ఉంటుంది. మేము అన్నీ ట్రై చేసినప్పుడు తెలుసుకున్నామండి, మేము కోరుకున్నటువంటి వాల్యూస్ కేవలం దేవుని చిత్తానుసారంగా చర్చను నడిపించే పాస్టరు, దేవుని బైబిల్ని అనుసరిస్తూ మాకు నేర్పించే వాక్యాలు, వాగ్దానాలు నేర్పించే పాస్టర్ కావాలని కోరుకున్నాము. చివరిగా ఈ చర్చ్కి వచ్చాకే మేము పూర్తిగా సాటిస్ఫై అయ్యాము. అప్పటి నుంచి ఇదే చర్చ్ కంటిన్యూ చేస్తున్నాము. దేవుడి చర్చ్ని ఎంతగానో దీవించాలని ప్రార్థన చేసుకుంటున్నాము.